Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. నిమిషప్రియకు మరొక్క ఛాన్స్ దొరుకుతుందా? ఆమె ఊపిరి తీర్చుకోవడానికి, ఆమె ప్రాణాలు కాపాడడానికి ఏమైనా దారులు మిగిలున్నాయా? ఇప్పుడు మొత్తం భారత విదేశాంగ శాఖతో సహా, నిమిషప్రియ కుటుంబ సభ్యులతో సహా, నిమిషప్రియను కాపాడేందుకు ఎవరైతే సున్నీ లీడర్లు ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు ఇదే వేటలో ఉన్నారు. అయితే కొన్ని మార్గాలు నిమిషప్రియకి ప్రాణదానం, ప్రాణ మార్గం చూపించేటట్టు కనిపిస్తున్నాయి. ఒక 5 దారులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఆగస్టు, నిజానికి జూలై 16వ తేదీనే నిమిషప్రియను ఉరి తీయాల్సి ఉంది. కానీ ముస్లిం లీడర్లు, కొందరు సున్నీ లీడర్లు చేసిన ప్రయత్నంతో యమన్ ప్రభుత్వం ఆ ఉరిని వాయిదా వేసింది. అయితే నిమిషప్రియకి ఉరి శిక్షకు బదులుగా బ్లడ్ మనీ ఇచ్చేందుకు నిమిషప్రియ కుటుంబం సిద్ధమైనప్పటికీ ఎవరైతే బాధితుడు తలాల్ ఉన్నాడో, తలాల్ అబ్దో మెహదీ కుటుంబం ఆ ఉరి శిక్షని రద్దు చేసేందుకు అంగీకరించలేదు. అబ్దుల్ ఫతా మెహదీ, ఎవరైతే తలాల్ సోదరుడు ఉన్నాడో, అతను నిమిషప్రియకు ఉరి వేయాల్సిందే అని బలంగా పట్టుబట్టడంతో నిమిషప్రియ ఉరి ప్రస్తుతానికి వాయిదా పడ్డా ఆమెకి మరణశిక్ష తప్పదు అనే చర్చ మాత్రం కొనసాగుతోంది. అయితే నిమిషప్రియ ఉరిని తప్పించేందుకు భారత ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. భారత విదేశాంగ శాఖ కంటిన్యూగా యమన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. అంతేకాదు నిమిషప్రియకు యమన్లో కావాల్సిన అన్ని రకాల న్యాయ సహాయం అందిస్తోంది. యమన్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ నిమిషప్రియకు పూర్తి ఆర్థిక, అట్లాగే న్యాయపరమైన సహాయ సహకారాలు అందిస్తోంది. ఏ క్షణమైనా నిమిషప్రియని ఎలాగైనా కాపాడాలని భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దౌత్యవేత్తలను కావచ్చు, సున్నీ లీడర్లను కావచ్చు, నిమిషప్రియ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కావచ్చు, యమన్లో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ భారత ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంటోంది. భారత ప్రభుత్వం నిమిషప్రియని కాపాడే ప్రక్రియను ఒక మిషన్గా పెట్టుకుంది. ఒక మిషన్గా ఆ ప్రక్రియను అమలు చేస్తోంది. ఎలాగైనా సరే నిమిషప్రియ ప్రాణాలని కాపాడాలి, నిమిషప్రియని ఈ భారతదేశానికి, మన భారత బిడ్డని ఎలాగైనా ప్రాణాలతో తీసుకురావాలని అన్ని రకాల న్యాయపరమైన, అంతర్జాతీయపరమైన, దౌత్యపరమైన మార్గాలను అన్వేషిస్తోంది. నిమిషప్రియ విషయంలో కొంత చర్చ జరుగుతోంది అంతర్జాతీయంగా. నిమిషప్రియని కాపాడేందుకు ఒక 5 మార్గాలు ఉన్నాయంటూ తాజాగా కొన్ని మార్గాలు, కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి. సోషల్ మీడియా వేదిక పైన కావచ్చు, ఇటు న్యాయపరంగా కావచ్చు, అన్ని రకాలుగా ఒక 5 మార్గాలని చర్చిస్తున్నారు, ఒక 5 దారులపైన. ఆ 5 దారులు ఒక్కసారి చూద్దాం. మొదటి దారి ఏంటంటే, నిమిషప్రియ మరణశిక్షకు వాళ్ళు బ్లడ్ మనీ రిజెక్ట్ చేశారు కాబట్టి నిమిషప్రియని బతికించేందుకు మొట్టమొదటి దారి అధ్యక్షుడి క్షమాభిక్షకు విన్నవించటం. యమన్ ప్రభుత్వంలో కానీ, యమన్ రాజ్యాంగంలో కానీ ఒక క్లాజ్ ఉంది. యమన్లో ఎవరైనా బాధితులు తమకు ఉరిశిక్ష పడితే, మరణశిక్ష పడితే, షరియా చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ షరియా చట్టాల ప్రకారం వాళ్ళకి బ్లడ్ మనీ తీసుకోవడానికి బాధితుల కుటుంబం రిజెక్ట్ చేస్తే, బాధితుడి కుటుంబం ఎట్లయినా శిక్షను అమలు చేయమని కోరితే, ఎవరైతే ఇటువంటి శిక్షకు గురైన వ్యక్తులు, మన నిమిషప్రియ లాంటి శిక్షకు గురైన వ్యక్తులు అధ్యక్షుడికి విన్నవించుకోవచ్చు. తను అమాయకులమని, తను ఏ నేరం చేయలేదని, అన్యాయంగా తనపై నేరం అంటే కొన్ని కారణాల రీత్యా, కొన్ని పరిస్థితుల రీత్యా నేరం చేయాల్సి వచ్చిందని, అది తప్పని పరిస్థితుల్లో జరిగిందని అధ్యక్షుడికి విన్నవించుకుంటే వాళ్ళ రాజ్యాంగం ప్రకారం ఆ దేశాధ్యక్షుడు క్షమాభిక్షను ప్రసాదించే అవకాశం ఉంటుంది. క్షమాభిక్ష ప్రసాదించడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. రాజకీయపరమైన ఒత్తిడి. అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించాలంటే ఒకటి రాజకీయపరమైన ఒత్తిడి ఉండాలి. అంటే మన భారత ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇరాన్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే యమన్కి అనుకూలంగా, యమన్కి దగ్గరగా ఉండే ప్రభుత్వం కావచ్చు, దౌత్యపరమైన ఒత్తిడి కావచ్చు, రకరకాల ఒత్తిడితో అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి క్షమాభిక్షని ప్రసాదించమని, నిమిషప్రియకు క్షమాభిక్షని ప్రసాదించమని కోరొచ్చు. రెండోది వచ్చేసి మతపరమైన నిర్ణయం.
ఎందుకంటే ముస్లిం కంట్రీస్ కాబట్టి అక్కడ సున్నీ లీడర్లు కావచ్చు, లేకపోతే అక్కడి మత పెద్దలు కావచ్చు, నిమిషప్రియ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నేరానికి ఒడిగట్టి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో తనను తాను కాపాడుకోవడానికి ఈ నేరం చేయాల్సి వచ్చింది, తలాల్ని హత్య చేయాల్సి వచ్చిందని రుజువు చేయగలిగితే, ఆ మతపరమైన ఒత్తిడి ప్రభుత్వం పైన చేస్తే అప్పుడు అధ్యక్షుడు కొంత క్షమాభిక్షను ప్రసాదించేందుకు అవకాశం ఉంది. మూడోది వచ్చేసి మానవతా కోణం. నిమిషప్రియ నిజానికి నిమిషప్రియ కేసుని యమన్ కానీ లేకపోతే హౌతీ ప్రభుత్వం కానీ హౌతీలు కానీ మానవతా కోణంలో చూడాలి. ఎందుకంటే నిమిషప్రియ హత్యలు చేయడానికి యమన్కి వెళ్ళలేదు, తాను కష్టపడి పనిచేయడానికి యమన్కి వెళ్ళింది. అటువంటి నిమిషప్రియని ఒంటరి మహిళ అని చెప్పేసి అవకాశంగా తీసుకున్న తలాల్ అబ్దో మెహదీ, తను ఒంటరి మహిళ, తన సహాయం కోరుతుంది, తన అవసరం లేకపోతే యమన్లో ఉండదనే ఉద్దేశంతో నిమిషప్రియని లొంగ తీసుకునే ప్రయత్నం, ఆమెని నిత్యం హింసించడంతో ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో హత్య చేసిందనే విషయం ఆమెకు ప్రపంచవ్యాప్తంగా కానీ లేకపోతే అక్కడి అధ్యక్షుని కానీ ఈ విషయంలో కన్విన్స్ చేయగలిగితే ఆయన క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం ఉంది. ఈ మానవతా కోణం దృక్పథాన్ని యమన్ ప్రభుత్వం కానీ యమన్ అధ్యక్షుడి దృష్టికి కానీ తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అధ్యక్షుడిని కలిసి ఒక్కోసారి అధ్యక్షుడి శిక్షను కూడా రద్దు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ మానవతా కోణంలో తీవ్రంగా ప్రయత్నిస్తోంది భారత ప్రభుత్వం. ఇక రెండో మార్గంలోకి వెళ్తే నిమిషప్రియని బతికించే రెండో మార్గంలో విచారణలో లోపాలను కోర్టులో మళ్ళీ చట్టబద్ధంగా అప్పీల్ చేయడం, చట్టపరమైన అప్పీల్ చేయడం. చాలాసార్లు విచారణ జరిగేటప్పుడు, ఇటువంటి హత్యోదంతం కానీ హత్య కేసు పైన విచారణ జరిగేటప్పుడు కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాల వల్ల బాధితురాలికి, ఎందుకంటే నిజానికి నిమిషప్రియకి ఒకవేళ యావజ్జీవ కారాగార శిక్ష పడొచ్చేమో, కానీ కొన్ని లోపాల వల్ల, విచారణ లోపాలు కావచ్చు, సాక్ష్యాల్లో లోపాలు కావచ్చు, టెక్నికల్ లోపాలు కావచ్చు, ఈ లోపాల వల్ల నిమిషప్రియ కేసుని తీవ్రంగా పరిగణించి ఆమెకి ఉరిశిక్ష, మరణశిక్ష విధించారు అని నిరూపించగలిగితే, లోపాలు ఉన్నాయి, పూర్తి స్థాయి విచారణలో సరిగ్గా జరగలేదు, సాక్ష్యాల్లో లోపాలు ఉన్నాయని నిరూపించగలిగితే నిమిషప్రియ శిక్షని కోర్టు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఇక్కడ నిమిషప్రియ విషయంలో మనం ఒకటి గమనించవచ్చు. నిమిషప్రియ తను ఒక భారతీయ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పింది, తన విషయాన్ని, లేకపోతే కోర్టులో తలాల్ హత్య కేసు విషయంలో జరిగిన పూర్తి విచారణ అరబీ భాషలోనే జరిగింది, తనకు ఆ భాష తెలియదు, తన తరఫున వాదించేందుకు వచ్చిన లాయర్ కూడా తలాల్కి అనుగుణంగానే ఉన్నారు, తనకు ఒక జూనియర్ లాయర్ని ఇచ్చారు, అంటే కింది స్థాయి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు విచారణ జరిగింది. ఈ విచారణలో పూర్తిగా ఏకపక్ష విచారణ జరిగింది, నా వాదనని ఎవరూ వినలేదు, నా గొంతు వినలేదు, నా బాధని ఎవరూ పట్టించుకోలేదని నిమిషప్రియ చెబుతోంది. కాబట్టి ఈ మార్గంలో కూడా చట్టపరమైన అప్పీల్ ద్వారా విచారణలో సాక్షుల విషయంలో లోపాలున్నాయని అప్పీల్ చేసే అవకాశం ఉంది. తలాల్ని ఆత్మరక్షణ కోసమే నేను చంపానని ఇక్కడ నిమిషప్రియ చెప్పుకునే వీలుంటుంది. అట్ ది సేమ్ టైం తలాల్ తనని తీవ్రంగా వేధించాడు. మనం మొదటి నుంచి నిమిషప్రియ కేసులో చూస్తున్నాం, తలాల్ తనని తీవ్రంగా వేధించాడు, తలాల్ని తప్పని పరిస్థితుల్లో తనని హత్య చేయడానికి వస్తే ఆత్మరక్షణ కోసమే ఈ హత్య చేశాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఉద్దేశపూర్వకమైన హత్య కాదు అని నిమిషప్రియ ఒకవేళ చట్టపరమైన అప్పీల్లో కోర్టు ముందు మరోసారి అప్పీల్ చేసుకొని నిరూపించగలిగితే, నిమిషప్రియ కావచ్చు, నిమిషప్రియ తరఫున మన న్యాయవాదులు కావచ్చు, నిరూపించగలిగితే నిమిషప్రియకి మరణశిక్ష తప్పే అవకాశం కనిపిస్తుంది. భారత ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో నిమిషప్రియకి న్యాయపరమైన సహాయం చేస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని కూడా రుజువు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే నిమిషప్రియ చాలా స్పష్టంగా తనను తాను కాపాడుకోవడానికి, అలాగే ఎవరైతే తలాల్ తన పైన రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నాడో, హింసిస్తున్నాడో, ఆ హింసను తట్టుకోలేక ఆమె మానసికంగా తీవ్ర ఇబ్బందికి గురైంది. కాబట్టి ఈ విషయాన్ని అప్పీల్ చేయగలిగితే, నేను ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని ఈ విషయాన్ని అప్పీల్ చేయడానికి భారత ప్రభుత్వం ఇప్పుడు న్యాయ సహాయం చేస్తుంది. కాబట్టి అవకాశం చాలా స్పష్టంగా ఉందని తెలుస్తుంది. ఇకపోతే దౌత్యపరమైన సహాయం, అట్లాగే మూడో మార్గం వస్తే ఇందులో దౌత్యపరమైన సహాయం లేకపోతే ఇరాన్ వంటి దేశాల సహాయం తీసుకోం. ఇరాన్ సహా అంతర్జాతీయ జోక్యాన్ని కోరటం చాలా స్పష్టంగా నిమిషప్రియ కేసులో యమన్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం ఇప్పటికే అనేకమైన దౌత్యపరమైన చర్చలు జరుపుతోంది. ఎలాగైనా నిమిషప్రియని మానవతా కోణంలో కాపాడాలి అని చాలా చర్చలు జరుపుతోంది. నిమిషప్రియ హత్య అంత ఈజీగా చేయలేదు, ఆ తలాల్ని చంపడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక మహిళ
తనను తాను కాపాడుకోవడానికి హత్య చేయాల్సి వచ్చింది అని చెప్పేసి నిమిషప్రియ తరఫున భారత ప్రభుత్వం మానవతా కోణంలో ఆలోచించండి అని యమన్ అధ్యక్షుని కానీ యమన్ ప్రభుత్వాన్ని కానీ అక్కడ హౌతీ ప్రభుత్వం ఉంది ప్రస్తుతం హౌతీ ప్రభుత్వాన్ని కానీ రిక్వెస్ట్ చేయడం కన్విన్స్ చేసే మార్గం ఒకటి. ఇందులోనే ఇంకొక ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఐక్యరాజ్య సమితి లేదా రెడ్ క్రాస్ వంటి విస్తృతమైన అంతర్జాతీయ సేవలు అందించే ఐక్యరాజ్య సమితి లేకపోతే విస్తృతంగా అంతర్జాతీయంగా మానవ సేవలు అందించే రెడ్ క్రాస్ వంటి సంస్థలు చర్చల్లోకి వచ్చి యమన్ లాంటి ప్రభుత్వంతో చర్చల్లోకి వచ్చి యమన్ ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి నిమిషప్రియ అమాయకురాలు తనను తాను కాపాడుకోవడానికి ఈ హత్య చేయాల్సి వచ్చిందని యమన్ ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయడం. అయితే ఇక్కడ మూడోది వచ్చేసి టెహరాన్ అంటే ఇరాన్ ప్రభుత్వం. ఇరాన్కి యమన్కి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఇరాన్కి యమన్కి మంచి అనుబంధం ఉంది. ఇరాన్తో భారత్కి కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ నుంచి భారత్ పెట్రోలియం లాంటి కొనుగోలు కూడా చేస్తుంది. ఇరాన్ భారత్కి ఒకవేళ పాకిస్తాన్ వైపు నిలబడ్డప్పటికీ భారత్కి పాకిస్తాన్ మధ్య నిలబడ్డప్పటికీ కొన్ని దౌత్యపరమైన సంబంధాల్లో ఇరాన్ ప్రభుత్వం భారత్కు అనుకూలంగా కూడా ఉంది. ఈ అనుకూలత్వాన్ని ఆసరాగా చేసుకొని భారత విదేశాంగ శాఖ ఇరాన్ పైన ఒత్తిడి చేస్తే లేకపోతే ఇరాన్ ప్రభుత్వం హౌతీలను కానీ యమన్ ప్రభుత్వాన్ని కానీ కన్విన్స్ చేయగలిగితే నిమిషప్రియకు ఉరి తప్పే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. భారత విదేశాంగ శాఖ ఈ మార్గంలో కూడా ప్రయత్నాలు చాలా వేగంగా చాలా బలంగా ముందుకు తీసుకెళ్తుంది. ఇకపోతే నాలుగో మార్గం నిమిషప్రియను కాపాడేందుకు ఉన్న నాలుగో మార్గం పబ్లిక్ అంటే మీడియా ద్వారా ప్రజల సానుభూతిని పెంచడం. ప్రజల సానుభూతి అనేది చాలా ఇంపార్టెంట్ నిమిషప్రియ విషయంలో. మనం ఇవాళ ఈ వీడియోని ఇలా లైవ్లో ప్రజెంట్ చేస్తున్నాము అంటే నిమిషప్రియ గురించి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇదే పనిని ప్రపంచవ్యాప్తంగా చేస్తే నిమిషప్రియ విషయంలో ఎందుకంటే వాళ్ళు క్షమాభిక్ష ప్రసాదించట్లేదు, యమన్ ప్రభుత్వం కూడా వినట్లేదు కాబట్టి యమన్ ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా నిమిషప్రియ విషయంలో మానవతా దృక్పథంతో నిమిషప్రియ తప్పు చేయలేదు, నిమిషప్రియ తనను తాను కాపాడుకోవడానికి మాత్రమే ఈ హత్య చేసింది, తనను తాను రక్షించుకోవడం కోసం తలాల్ అబ్దో మెహదీని చంపాల్సి వచ్చిందనే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసి ప్రపంచవ్యాప్తంగా నిమిషప్రియకు ఉరి సేవ్ నిమిషప్రియ అనే నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లి నిమిషప్రియని కాపాడేందుకు ఒక ఒత్తిడి చేస్తే యమన్ ప్రభుత్వం పైన కానీ ఎవరైతే ఆ తలాల్ అబ్దో మెహదీ కుటుంబం ఉందో ఆ కుటుంబం పైన కానీ కొంత ప్రెజర్ చేయగలిగితే నిమిషప్రియ విషయంలో వాళ్ళు కొంత కన్విన్స్ అయ్యే అవకాశం ఉందనేది నాలుగో మార్గంగా కనిపిస్తుంది. ఇకపోతే అత్యంత కీలకమైనది ఐదో మార్గం వచ్చేసి శిక్షలో మార్పును అంటే ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చడం, శిక్షలో మార్పును తీసుకురావడం. నిమిషప్రియ విషయంలో మనం మొదటి ఆప్షన్లను చూసాం. అధ్యక్షుడు కానీ లేకపోతే చట్టపరమైన అప్పీల్లో కానీ లేకపోతే వచ్చేసి దౌత్యపరమైన చర్చల ద్వారా కానీ నిమిషప్రియ శిక్షను తగ్గించగలిగితే ఆమెకు ఉరి కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష వేయించగలిగితే నిమిషప్రియ ప్రాణాలతో ఉందనే ఒక నమ్మకం కలుగుతుంది. ఏదో ఒక రోజు నిమిషప్రియ భారతదేశానికి శిక్ష అనుభవించాకనో లేకపోతే భారతదేశానికి వస్తుందని ఆమె పిల్లలకి ఆమె భర్తకి కుటుంబానికి తల్లికి కొంత ఊరట కలిగే అవకాశం ఉంది. మానవతాతో మరణ శిక్షను తగ్గించడం కోసం అంటే ఇప్పుడున్న మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చడం, దీనికోసం మానవత్వ కోణంలో అలాగే దౌత్యపరమైన అంశాలను బలంగా తీసుకెళ్ళగలిగితే మానవతా దృక్పథంతో పాటు మానవతా కోణాన్ని అట్లాగే భారత ప్రభుత్వం కావచ్చు లేకపోతే సున్నీ లీడర్లు కావచ్చు లేకపోతే ఇప్పుడు ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయో వీళ్ళందరి ద్వారా మానవతా కోణాన్ని దౌత్యపరంగా యమన్ ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళగలిగితే అక్కడ హౌతీలు పరిపాలిస్తారు హౌతీ ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళగలిగితే కొంత కోర్టు కానీ లేకపోతే ఈ ఒత్తిడన్ని ఒకవేళ మీడియా అనుకున్నాం ఇంతకుముందు ఈ మీడియా ద్వారా కొంత ఒత్తిడి చేయగలిగితే ఈ 5 మార్గాల ద్వారా ఒత్తిడి చేయగలిగితే నిమిషప్రియకు ఉరిశిక్ష తప్పి ఆగస్టు 14వ తేదీన అది యావజ్జీవ కారాగార శిక్షగా మార్చే అవకాశం కూడా ఉంది. ఇదే నిమిషప్రియ ఇదే తలాల్ హత్య కేసులో నిమిషప్రియతో పాటు మరో నర్స్ కూడా పాల్గొన్నది. ఆమె నిమిషప్రియకి సహకరించింది. ఆ నర్సుకి ఇదే కేసులో యావజ్జీవ కారాగార శిక్ష కూడా పడి ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఈ కోణంలో భారత ప్రభుత్వం కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి ఈ 5 మార్గాలను ఎంచుకొని భారత ప్రభుత్వం నిమిషప్రియ మెడకు ఉరితాడు పడకుండా నిమిషప్రియ మెడకు ఉరితాడు బిగించకుండా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. నిమిషప్రియను కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. నిమిషప్రియ ప్రస్తుతం సనాలోని అక్కడి జైల్లో ఉంది.
ఆమెకు సుప్రీంకోర్టు విధించిన ఉరిశిక్షకి అధ్యక్షుడి ఆమోదం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం యాంగిల్లో ఇప్పటికే మతపరమైన దౌత్యపరమైన అలాగే న్యాయపరమైన అలాగే అంతర్జాతీయపరమైన అన్ని మార్గాలను ఎంచుకున్నారు, అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. నిజంగా ముఖ్యంగా చెప్పాలి అంటే నిమిషప్రియ కోసం ఆమె కుటుంబ సభ్యులు, ఆమె తల్లి ప్రేమకుమారి ఇంకా యమన్లోనే ఉంది. కేరళ నుంచి మరికొంతమంది ప్రతినిధులు యమన్లో కూర్చున్నారు. నిమిషప్రియను కాపాడే వరకు పోరాటం చేస్తామని చెప్తున్నారు. మన దగ్గర కేఏ పాల్ కూడా కేఏ పాల్ జోక్యం పైన కూడా చర్చ జరుగుతుంది. కేఏ పాల్ కూడా నిమిషప్రియను కాపాడేందుకు నా ప్రయత్నం చేస్తున్నానంటూ పదే పదే ఆయన ప్రకటిస్తున్నారు. మీడియా అటెన్షన్ కోరుకుంటున్నారు. కేఏ పాల్ సుమన్ టీవీ కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రాణాలతోనే నిమిషప్రియని భారతదేశానికి తీసుకొస్తానని. సో కేఏ పాల్ భారతదేశంలో ఆయనకు ఎవరు ప్రాధాన్యత ఇస్తున్నారు లేదని పక్కన పెడితే అంతర్జాతీయంగా కేఏ పాల్కు కూడా కొంత పలుకుబడి ఉంది. కేఏ పాల్ని అంతర్జాతీయంగా చాలా దేశాల అధ్యక్షులు ఆయన ఆహ్వానిస్తారు, ఇప్పటికే ఆయనతో మాట్లాడతారు. కాబట్టి కేఏ పాల్ జోక్యం కూడా నిమిషప్రియకు ఏదో మూలన ఖచ్చితంగా కలిసి వస్తుందని మొత్తం భారతదేశం ఎదురు చూస్తుంది. ఏది ఏమైనా మన భారతీయ ముద్దుబిడ్డ, మన కేరళకు సంబంధించిన మలయాళీ కావచ్చు, లేకపోతే ఆమె మరో క్రిస్టియన్ కావచ్చు, ఇదేది భారతదేశం చూడట్లేదు. ఇవాళ మతం, ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం అంటారు భారతదేశాన్ని. మన భారతదేశంలో అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులున్నాయి, అందరూ సమానంగా జీవించే హక్కులున్నాయి. ఇటువంటి దేశం నుంచి బతుకు తెరువు కోసం యమన్ లాంటి దేశానికి వెళ్ళిపోయి అక్కడి కఠినమైన శిక్షలకు గురై ఇవాళ ప్రాణాలను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది నిమిషప్రియ. బతుకు తెరువు కోసం పోయిన నిమిషప్రియని ఒక కామాంధుడు, ఒక అహంకారి, ఒక దుర్మార్గుడు ఆమెను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించడం, ఆ తర్వాత ఆమెను లొంగ తీసుకునేందుకు ప్రయత్నించడం, ఆమె డబ్బులు లాక్కోవడం, ఆమె పాస్పోర్టు అట్లాగే ఇతర డాక్యుమెంట్స్ని లాక్కోవడం, ఆమెను బందీగా మార్చుకొని ఆమెని ఒక బానిసగా మార్చుకునే ప్రయత్నం చేయటం, ఆమెపై నిత్యం అఘాయిత్యం చేసేందుకు డ్రగ్స్, మద్యం సేవించి ఇంటిపైన దాడి చేయటం, దాదాపు 1.5 పాటు అతన్ని తప్పించుకొని రోడ్ల మీద నిద్రపోయిన నిమిషప్రియ చివరికి అతన్ని వదిలించుకోవడానికి, తన ప్రాణాలను తను కాపాడుకునేందుకు నిమిషప్రియ అతని హత్య చేసింది. ఇది అందరికీ అర్థమవుతుంది, కానీ యమన్ ప్రభుత్వానికి ఇప్పుడు అర్థమయ్యేలా చేయటమే ఇక్కడ అత్యంత కీలకంగా మారింది. ఏదేమైనా నిమిషప్రియను కాపాడేందుకు ప్రస్తుతానికి భారత ప్రభుత్వం ఆలోచిస్తున్న 5 మార్గాలు ఉన్నాయి. నిమిషప్రియను కాపాడాలి అంటే మన వంతు కూడా బాధ్యత ఉంది. సేవ్ నిమిషప్రియ అని చెప్పేసి నిమిషప్రియ స్టోరీల కింద కావచ్చు, ఈ వీడియో కింద కావచ్చు, మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నిమిషప్రియ వీడియోని చాలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. నిమిషప్రియ పైన ప్రజలంతా చర్చించే అవకాశం ఉంటుంది. ఇది నిమిషప్రియ కోసం చేస్తున్న వీడియో. ఈ వీడియో కింద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన భారత మహిళ నిమిషప్రియని కాపాడుకుందాం, సేవ్ నిమిషప్రియ అని ఖచ్చితంగా మనం ఈ ఉద్యమంలో పాల్గొందాం. మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నిమిషప్రియ కోసం మాత్రం సేవ్ నిమిషప్రియ అని కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్.